మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలంగాణ పశుసంవర్ధక శాఖలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకం స్కామ్ లో విచారణ జరుగుతుండగానే ఆవుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆవుల కొనుగోలులో మొత్తం 3 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని తెలుస్తోంది. ఈ నిధులను కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు బినామీ ఖాతాల్లోకి మళ్లించారని తెలుస్తోంది. అయితే 2022లో రైతుల కోసం అప్పటి ప్రభుత్వం పుంగనూరు ఆవులను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 8 కోట్ల రూపాయలు 50 లక్షల నిధులను విడుదల చేసింది. పుంగనూరులో మొత్తం 12 మంది రైతుల నుంచి 1200 యూనిట్లను కొనుగోలు చేశారు. కాగా ఆవులు అమ్మిన రైతుల అకౌంట్లలో కాంట్రాక్టర్లు కేవలం 4 కోట్ల రూపాయలు మాత్రమే జమ చేశారు. మిగతా 4 కోట్ల రూపాయలు 50 లక్షలను బినామీ అకౌంట్లలోకి మళ్లించారు. వ్యాపారులు నిలదీయడంతో అధికారులు కోటిన్నర ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇంకా 3 కోట్ల రూపాయలు రావాలని పాడి రైతులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కుంభకోణంపై కూడా ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేయనుంది. కాగా గొర్రెల పంపిణీ పథకంలో నిధులు మళ్లించిన ముఠానే ఆవుల కొనుగోలులోనూ అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.